ఈత నేర్చుకోవడానికి వెళ్లిన పాప ఊపిరాడక చనిపోయిన ఘటన నెల్లూరులో జరిగింది. 9 ఏళ్ల మనసుని తల్లిదండ్రులే స్విమ్మింగ్ నేర్చడానికి పంపారు. 10 నిమిషాల్లోనే వాళ్ల కూతురు అందనంత దూరం వెళ్లిపోయిందనే చేదు వార్త వినాల్సి వచ్చింది. సప్తగిరి కాలనీకి చెందిన వంశీకృష్ణ, ఆదిలక్ష్మి కూతుర్ని ఏసీ సుబ్బారెడ్డి స్విమ్మింగ్ పూల్లో జాయిన్ చేయించారు. మొదటి రోజు ఈత నేర్చుకునే క్రమంలోనే ఈ ఘటన జరిగింది. పాపకు ఫిట్స్ వచ్చాయని స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు చెప్తుండగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్తున్నారు పేరెంట్స్. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే పాప చనిపోయిందని ఆందోళనకు దిగారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. ఏసీ సుబ్బారెడ్డి మైదానంలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లో తొలి రోజు జాయిన్ చేసినటువంటి మనస్వి అనే పాప చేర్పించిన 10 నిమిషాలకే చనిపోయిందన్న వార్త తల్లిదండ్రులకి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఇటు తల్లిదండ్రులు కూడా అక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యంతోనే ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వాళ్ళ మదర్ కూడా ఇక్కడ ఉన్నారు. ఒకసారి ఎలా జరిగింది ఏంటన్న విషయాన్ని వాళ్ళ మదర్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఎన్ని గంటలకు జాయిన్ చేశారు, మీరు ఎక్కడ ఉంటారు, అక్కడ ఎప్పుడు జాయిన్ చేశారు, అసలు ఏం జరిగింది? మేము నెల్లూరు సప్తగిరి కాలనీలో ఉంటామండి. ఆ పాపని 5:40కి డ్రాప్ చేసేసి మేము వెళ్ళిపోయాం. వాళ్ళు ముందు రోజే చెప్పారనమాట, మేము జాయిన్ చేసేటప్పుడు అడ్మిషన్ తీసుకునేటప్పుడే చెప్పారు వాళ్ళు, పేరెంట్స్ ఉండొద్దండి అక్కడ, పేరెంట్స్ ఉంటే కనుక పిల్లల్ని సరిగ్గా నేర్చుకోరు అని చెప్పారు. అందుకని మేము పాపని పంపించేసేసి మేము వెళ్ళిపోయాము. మేము దించిన 15 మినిట్స్లోనే వాళ్ళు కాల్ చేసి ఇలా పాప బాగాలేదు రండి అని చెప్పారు. స్టేడియంకి వస్తే పాప లేదు, హాస్పిటల్కి తీసుకొచ్చారు. మాకు హాస్పిటల్ తీసుకొచ్చింది ఇన్ఫామ్ చేయాలి. నేను ముందు రోజు కూడా సిమ్స్ ఫోటో అవన్నీ తీసుకున్నప్పుడు అడిగాను, బెల్ట్ అవన్నీ కావాలి కదా అంటే ఏమీ అవసరం లేదు, డెప్త్ తక్కువ అని చెప్పారు. మీ పాప హైట్ ఉంది, ఏం అవసరం లేదు అని చెప్పారు. సడన్గా ఫిట్స్ వచ్చినాయి అని చెప్పారు. మా పాపకి ఇన్నాళ్ళు ఫిట్స్ లేదు, ఇప్పుడు ఎందుకు ఫిట్స్ వచ్చింది? ఏ హెల్త్ ఇష్యూస్ లేదు మా పాపకి. ముక్కులో నుంచి బ్లడ్ వచ్చిందండి. రైట్ సైడ్ ఒక్కటే బ్లడ్ వస్తుంది. రైట్ సైడ్ ఒకటే ఎందుకు బ్లడ్ వస్తుంది? ఇప్పుడు కూడా వామిటింగ్. ఇప్పుడు కూడా పాపకి ఎన్ని అవర్స్ అయిపోయింది అయినా కానీ ఇంకా ముక్కులో నుంచి వాటర్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఫుడ్ వామిటింగ్ అయిందని చెప్తున్నారు. ఏం చెప్పారు సార్ మీకు కోచ్? అసలు ఇక్కడ ఉంటే కనుక వాళ్ళు నేర్చుకోవటం కుదరదు కాబట్టి పేరెంట్స్ ఇక్కడ లేకుండా ఉండకూడదు అని చెప్పారు. వాళ్ళు చెప్పడం అయితే ఒక కోచ్ మామూలుగా పైన ఒకళ్ళు ఉంటారు, లోపల స్విమ్మింగ్ పూల్లో 2 ఉంటారని చెప్పారు మేము ఎంక్వైరీకి వెళ్ళిన రోజు. కానీ నిన్న జరిగింది ఏంటంటే ఒకే ఒక్క కోచ్ ఉన్నాడు. అతను కూడా 40 మెంబర్స్కి ఒక్కళ్ళే ఉన్నారు. అది కూడా వాళ్ళ రెక్లెస్నెస్ అంతా దానివల్లనే జరిగింది. నా పాపకి కరెక్ట్గా 10 నిమిషాలు మేము 6:05కి లోపలికి పంపించాం. 6:25కి వాళ్ళు నాకు ఫోన్ చేశారు. వాళ్ళు ఫోన్ చేసిన 2వ నిమిషానికే నేను లోపలికి వచ్చాను స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. మీరు ఇప్పుడు వాళ్ళు సిబ్బంది ఏమంటున్నారు సార్, అక్కడ ఉన్న స్టాఫ్ కానీ వాళ్ళు ఫిట్స్ వచ్చినాయి అని చెప్తున్నారు. కానీ మా పాపకి ఇప్పుడు దాకా అసలు ఏ హెల్త్ ఇష్యూను లేదు. అలాంటి ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉంటే మేము ముందే చెప్పి మేము చదువుకున్న వాళ్ళం, మాకు తెలుసు కదా, మేము అన్ని జాగ్రత్తలు తీసుకునే పంపించేవాళ్ళం. వాళ్ళకి ఆల్రెడీ ముందు రోజు కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా తీసుకున్నాం, డ్రెస్సు అవి తీసుకునే రోజు అడిగాం. ట్యూబ్ కూడా అని చెప్పి ట్యూబ్ కూడా తీసుకుందామని అడిగాం. ట్యూబ్ అడిగితే అవసరం లేదు, పాప హైట్ ఉంది కాబట్టి 4 ఫీటే ఉంటుంది అని చెప్పారు. పోలీస్ కేసు ఏదన్నా పెట్టడం జరిగింది? పోలీస్ కేసు పెట్టాము దర్గామెట్ట పోలీస్ స్టేషన్లో. పోలీసులు ఎంక్వైరీ జరుగుతుంది, పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చినాక దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కానీ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలి, అది వాళ్ళ రెక్లెస్నెస్ అంతే. అయితే ఇటు అక్కడ ఉన్నటువంటి కోచ్ అదేవిధంగా సిబ్బంది యొక్క నిర్లక్ష్యంతో ఈ యొక్క ఘటన జరిగిందని చెప్పి ఒక తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మనస్వి పోస్ట్ మార్టం తర్వాత వారి ఇంటికి కూడా తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ మనం ఒకసారి గమనించవచ్చు. ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో అక్కడ ఉన్నటువంటి కోచ్లు ఎవరైతే ఉన్నారో వారికి చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అక్కడ 3 కోచ్లు ఉంటారని చెప్పడం, అదేవిధంగా అక్కడ లేకపోవడం, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంటే స్విమ్మింగ్ పూల్ పెద్ద లోతు ఉండదు, బెల్ట్ కూడా అవసరం లేదు అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అయితే స్విమ్మింగ్ పూల్ 4 నుంచి 7 అడుగుల వరకు కూడా లోతు ఉంటుందని కూడా ఇటు వారి పేరెంట్స్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు పోలీసులకు కూడా కేసు కూడా నమోదు పెట్టడం కూడా జరిగిందని వారు చెప్తున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఇటు తల్లిదండ్రులు అయితే కోరుతున్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు.